ప్రశస్త నామంలో ఈ కూడికలో పాల్గొందిన సేవకుల కుటుంబాలన్నింటికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి కనులందరికీ హొసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సేవకుల సమూహంగా మీరందరూ ఈ మందిరంలో అడుగెట్టడం నాకు గొప్ప భాగ్యంగా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం, మీతో ఇలా ముచ్చటించడం, ఈ శుభ సమయాన అనేక మంది దైవ సేవకుల యొక్క దీవెనకరమైన వచనాలు వినడం దేవుడు అనుగ్రహించిన నిధిగాను భాగ్యం భావిస్తున్నాను. మరి దైవజనులు, పరిశుద్ధులు, ఆత్మపూర్ణులు, కనులైన సేవకులైన యారీ గోమ్స్ గారి గురించి పెద్దగా నాకు పరిచయం లేదు. కానీ చాలా సంవత్సరాల క్రితం నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి దగ్గరికి వారు వచ్చారు, గుంటూరు శారదా కాలనీకి. అప్పుడు నేను నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి దగ్గర పరిచయం చేస్తూ వారితో ఉన్నాను. ఆనాడు నేను ఆయనని ముఖాముఖిగా చూశాను. ఆ తర్వాత నాకు పెద్దగా నేను చూడలేదు, పరిచయం కూడా లేదు. రెండవది, మంగళగిరిలో ఓ సభ ఏర్పాటు చేశాను. నేను ఏర్పాటు చేసిన సభకి ముందు రోజు అయ్యగారు దైవజనులు వారు మాట్లాడుతున్నారు. ఆ రోజు రాత్రి ఒక్క 15-20 నిమిషాలు నేను వారి సందేశాన్ని విన్నాను. కానీ వారు ఈనాడు మన మధ్యలో లేరు అనేదానికంటే కూడా వారి యొక్క చిరునామా ఈ భూతళం మీద నుంచి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన అడ్రస్ మారింది, అంతే. ఆయనను కూర్చున్న జ్ఞాపకాలు ఈ భూతళం మీద చిరస్థాయిగా నిలిచిపోయాయి. కుటుంబపరంగాను, పరిచర్య మూలంగాను, వ్యక్తిగతంగాను ఆయన దైవత్వానికి నిలయంగా నిలిచి క్రీస్తుని ప్రత్యక్షపరచడానికి, క్రీస్తుని ప్రతిబింబించడానికి సంపూర్ణంగా సమర్పించుకున్న సాధనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. నేను ఎప్పుడు నా మనసులో చిన్న వేదన ఉంటుంది. అదేంటంటే, మన కళ్ళ ముందే ఒక విస్తారమైన కోతకి విత్తనాలు చల్లిన ఒక తరం కళ్ళ ముందే అలాగా ఫేడ్ అవుట్ అయిపోతుంది, అంటే గతించిపోతుంది. వాళ్ళ కొరకు నిర్ణయించిన విశ్రాంతిలోనికి తరలిపోతున్నప్పుడు ఒక్కొక్క వార్త గుడ్డెని కాస్త బరువెక్కింపచేస్తుంది, హృదయాన్ని తొలిచివేస్తుంది, కాస్త భారం కూడా కలుగుతుంది. ఇందులో గొప్ప దైవజనులు, దేవుని చేతిలో వాడబడిన తారలు, పరిశుద్ధులు, దేవునికి నోటి బూరగా చేతి పాత్రగా నిలిచిన ఘనమైన సేవకులు, రాజుబాబాన్నయ్య గారు కానివ్వండి, ఎస్ఎన్ గారు కానివ్వండి, ఆర్ఆర్కే మూర్తి గారు కానివ్వండి, జోషన్న గారు కానివ్వండి, యారీ గోమ్స్ గారు కానివ్వండి, ఇలాంటి కొంతమంది పరిశుద్ధులైన దైవజనులు రాత్రనక పగలనక వారు విత్తనాల పంట ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ్యానికి కాస్త వెసులుబాటు కలిగింది, ఇలాంటి మాటలు స్వతంత్రంగా మాట్లాడుకోవడానికి వేదిక వచ్చింది అనంటే దీనికి వెనుక శ్రమించిన, కష్టపడిన దైవజనులు, రాత్రింబావుళ్ళు, అహర్నిశలు, అన్నపానాలు మాని రెక్కల ముక్కలు చేసి శ్రమించి విత్తనాలు విత్తిన విశ్వాస వీరులు, వారి యొక్క త్యాగ ఫలితం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ఈరోజు దైవజనులు మన మధ్యలో లేకపోవడం, ప్రేమ ఆప్యాయతలు పంచుకున్న హృదయాలు కనుక, మానవత్వం కలిగి మమకారం కలిగిన వ్యక్తులు కనుక కొద్దిపాటి దుఃఖం మనకు కలుగుతుంది. మీకైనా మాకైనా
ఆ అనుబంధంలో పాలు పొందిన ప్రతి వ్యక్తికి ఓ కొద్దిపాటి దుఃఖం, ఆవేదన వడచూపుతుంది, కాదన్నట్లు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యాన్ని పొందుకోవాలి, ఉంచుకోవాలి, అందుకోవాలి అని అనుకుంటే వారు మిగిల్చిన జ్ఞాపకాలలో మనం తలపోసుకునవలసిన శ్రేష్టమైన వాక్కులు మనకు లేఖనాల్లో మనకు కనిపిస్తాయి. చిన్న ఒక వాక్యాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం 36వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి వెళ్ళిపోయెను. ఎంత శ్రేష్టమైన చక్కటి మాట ఈ మాట. ఇందులో 2 విధాలుగా నేను ఈ వాక్యాన్ని ధ్యానించగలను అని నేను అనుకుంటున్నాను. దావీదు సేవ చేశాడంట. ఎలా చేశాడు అంటే తనకిష్టమైన ధోరణిలో కాదండి, తనకు నచ్చిన మెచ్చిన మార్గంలో కాదండి, తనకు తోచినది ఏదో చేయాలన్న కుతూహలంతో కాదండి. ఈరోజు మనకు ఇవన్నీ కార్యరూపకం కనిపిస్తుంటుంది లోకంలో. చేస్తున్నాం కానీ ఎవరి ధోరణిలో వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు. కానీ దావీదు సేవ చేశాడు. ఎలా చేశాడు? ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. దేవుని సంకల్పము చొప్పున. ఇది చాలా శ్రేష్టమైనదండి. సేవ చేయడం అందరూ చేస్తాం, కానీ దేవుని సంకల్పము చొప్పున చేయగలిగిన వీరుడే సేవకుడు. ఆ సంకల్పాన్ని చూడగలిగిన దృష్టి కలిగిన వాడే సేవకుడు. ఆ సంకల్పాన్ని గ్రహించి ముందడుగు వేయగలిగిన మనసు కలిగిన వాడే సేవకుడు. మరి యారిగోబ్ సై గారు వారు చేసిన పరిచర్య ఇంత ఫలభరితంగా ఉండడానికి గల కారణం ఆయన దేవుని సంకల్పానుసారంగా దేవుని సేవ పరిచర్య చేసి తన యాత్రను సంపూర్తిగా ఆయన నెరవేర్చి ఆయన కొరకు నిర్ణయించబడిన విశ్రాంతిలోకి ఆయన వెళ్ళాడని చెప్పడంలో సంతోషిస్తున్నాను. ఏదో ఒక సేవ చేసి నేను కూడా సేవ చేశాను అన్నట్లుగా కాకుండా దేవుని సంకల్పానుసారంగా సేవ చేయడం ఒక ఫలభరితమైన అనుభవం అని చెప్పుకోవాలి. రెండవది, ఈ వాక్య భాగంలో తన తరము వారికి సేవ చేసి, తన తరము వారికి రైట్ టైంలో. చాలా సందర్భాల్లో కొంతమందికి ఆసక్తి వస్తుంటుంది సేవ చేయాలని. ఎప్పుడు వయసు అయిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, కళ్ళు మందగించిన తర్వాత, ఇంటికి పనికిరాక, గవర్నమెంట్కి పనికిరాక, ఇంటిలో దేనికి చేతకాక అదేదే ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. చేసే అవకాశం లేదు, చేసే శక్తి లేదు, చేసే వసతి లేదు. ఎందుకంటే కాలమంతా పోయింది, సమయం అంతా దాటిపోయింది, రోజులు రాజులే కూర్చున్నాయి. ఇంకేం చేస్తాడేంటి? దావీదు అలా కాదు. తన తరము వారికి, దేవుడు ఏ తరము వారికి ఆయనను నిర్ణయించాడో, ఏ తరము ప్రజల ఆశీర్వాదం కొరకు ఆయనను పుట్టించాడో, ఏ తరము ప్రజల వెలిగింపబడి నిమిత్తం దేవుడు ఆయన సంకల్పించి నిర్ణయించాడో ఆ తరము వారికి సేవ చేసి ఆయన శుభ్రంగా తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. నేను యారిగోబ్స్ గారి సంకల్పానుసారంగా పరిచయం చేసి అలుపెరుగని విశ్వాస వీరునిగా విజయ పతాకాన్ని చేతపట్టుకొని దేవుని గృహంలోనికి అడుగుపెట్టాడు. మనం మనుషులం కనుక మనం కాస్త ఆలోచిస్తాం, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, బాగోదు, ఆ తరము వారికి ఆయన్ని నిర్ణయించాను, అంతేనండి.
నా ఆత్మీయ తండ్రి దైవజుడు లేసన్ గారు చెప్తుండేవాళ్ళు ఎప్పుడు ఒక తోట వేస్తే ఆ తోటలోని చెట్ల ఫలాన్ని ఏ ఫలాన్ని ఎప్పుడు కొయ్యాలి అనేది తోటమానికి తెలుసు. బెండకాయ ఉందనుకోండి, అది ముదరకూడదు, లేతగా ఉన్నప్పుడే కోసేయాలి. అవి కొన్నాళ్ళు ఉంచిపోయావా, బాగుంది, పచ్చగా ఉంది, ఎత్తుగా ఉంది, లావుగా ఉంది, చూడటానికి ముచ్చటగా ఉంది అంటే కుదరదు. ఎందుకు కుదరదు? 4 రోజులు ఉంచితే ఆ బెండకాయ ముదిరిపోద్ది, ఎవరికి పనికి రాకుండా పోద్ది. లేతగా ఉన్నప్పుడే కోసేయాలి. అదే సందర్భంలో మునక్కాడం అనుకోండి, అది లేతగా కోసుకుని తినరు, ఎందుకంటే పసర చేదు లేతగా ఉంటే అది ముద్దడానికి కొంచెం. అంటే ఒక తోటమాలికి ఆ వివేకం ఉంటుందే, సృష్టికర్తకు ఉండదా ఏంటి? అంచేత దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ చేయవడిచే దేవుడు కాడు. దైవజనులు విశ్రాంతిలోకి వెళ్ళినంత మాత్రాన పరిచర్య ఏమో అయిపోతుందని తలంచకూడదు.